హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈ రివ్యూ వచ్చేసి 'హరం హర' మూవీ అండి. స్టారింగ్ వచ్చేసి 'సుధీర్ బాబు' ఇండియా మెయిన్ లీడ్ రోల్. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో ఏదో ఒక ఉద్యోగం చేసుకుందని చెప్పి వాళ్ళ ఊరైతే వస్తాడనమాట. అండ్ అక్కడ విలన్ అప్పటికే అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటాడు. సో, హీరోకి, విలన్‌కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది? అండ్ ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ అనమాట. ఈ మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు, ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ మూవీ ఎలా ఉందంటే, ఇట్స్ ఎ వెరీ డీసెంట్ వన్ అండి. ఒకసారైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీలో కొత్తగా ఏమైనా ఉందంటే, అది గన్ ప్రిపరేషన్స్ అండి. అది కొంచెం కొత్తగా అనిపించింది. బాగుంది కూడా. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ మనకి చాలా మంచిగా స్టార్ట్ చేస్తారండి. అండ్ వెంటనే 'హరోం హర' టైటిల్ ట్రాక్ కూడా వస్తుంది. మంచి హై ఫీల్ అయితే ఇస్తదనమాట. ఆల్సో ఇంకోటేంటంటే, 'సుధీర్ బాబు' గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బావుంటుందండి. ఒక మంచి యాక్షన్ హీరోలా కనిపిస్తారనమాట. అండ్ ఈ సినిమాలో యూజ్ చేసిన స్లాంగ్ కూడా బావుందండి. చిత్తూరు స్లాంగు. చాలా న్యాచురల్‌గా ఉన్నదనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆ స్లాంగ్‌లో పర్ఫెక్ట్‌గా మాట్లాడారు. అండ్ బాగుంది కూడా వినడానికి. ఎక్కడా ఓవర్‌గా ఏమి అనిపించలేదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వస్తే చాలా బావుందండి. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా మంచిగా గ్రిప్పింగ్‌గా రాసుకున్నారనైతే చెప్పాలి. విత్ గుడ్ ఇంటర్వెల్ అనమాట. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. బాగున్నాయి కూడా చూడడానికి. బట్ సెకండ్ హాఫ్‌కొస్తే మాత్రం చాలా ఫ్లాట్‌గా ఉంటదనమాట. ఎక్కడా కూడా అంత అయితే అనిపించదు. ప్రతి ఒక్క సీను ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతదని మనకు ముందే తెలిసిపోతూ ఉంటదనమాట. అండ్ ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది సినిమాటోగ్రఫీ అండి. చాలా బావుంది. అండ్ ఈ మూవీకి యూజ్ చేసిన కలర్ గ్రేడింగ్ కూడా బావుందండి. డార్క్ థీమ్ యూజ్ చేసుకున్నారు. బట్ నెగెటివ్స్ ఏంటంటే రొటీన్ స్టోరీలేనండి. అంత కొత్తగా ఏం లేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. అదే సెకండ్ హాఫ్ చెప్పాం గదండీ! ఫ్లాట్‌గా ఉంటుందని చెప్పేసి. అండ్ బీజీఎం కూడా అండి. మరీ ఓవర్‌లోడెడ్ ఉంది. అవి గాని కరెక్ట్‌గా ఇచ్చుంటే 'సుధీర్ బాబు' స్క్రీన్ ప్రెజెన్స్‌కి దద్దరిల్లిపోయేదండి. బట్ ఆ బీజీఎం వల్ల కొంచెం లో అయితే అయిందనమాట. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే ఎమోషనల్ కనెక్టివిటీ అండి. చాలా తక్కువుంటుందనమాట. ఇంకొంచెం కేర్ తీసుకొని ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకొనుంటే బాగుండునయితే అనిపించింది. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే 'హరోం హర' ఇదొక అమ్మోరు కత్తి టైప్ అండి. బట్ షార్ప్‌నెస్ కొంచెం తక్కువుంటుంది. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.